నందమూరి బాలకృష్ణ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న అభిమానికి నేనున్నాను అంటూ భరోసా కల్పించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం సోడిగానిపల్లికి చెందిన మూర్తి యాదవ్కు నెలన్నర క్రితం ప్రమాదం జరిగింది. ఆ విషయం నందమూరి బాలకృష్ణకు తెలిసింది. దీంతో వెంటనే మూర్తి యాదవ్కు ఫోన్ చేసి ఆయన హెల్త్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మూర్తితో పాటు వారి కుటుంబ సభ్యులందరితోనూ బాలయ్య బాబు ఫోన్లు మాట్లాడారు. ఆ దేవుడి ఆశస్సులు ఎల్లప్పుడూ మీకు ఉంటాయని చెప్పి మూర్తి యాదవ్కు సాయం చేస్తానని, మీరు ఎలాంటి దిగులు చెందొద్దని భరోసా కల్పించారు. స్వయంగా బాలకృష్ణే ఫోన్ చేయడంతో మూర్తి కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. సార్ ఇద్దరు పిల్లలు సార్, ఒక భరత్ మూర్తి, దిలీప్ మూర్తి అనేసి. చిన్నోడు ఎస్ఎల్సి అయింది సార్. ఆ పిల్లోడు కొంచెం నోరు తిరగలేదు సార్, ఒక 6 years. అది అప్పుడు కొంచెం ఇబ్బంది అయింది. ఎస్ఎల్సి పాస్ అయినాడు కానీ ఎక్కడ పోలేదు, ఇంట్లో ఉన్నాడు సార్. మీ ఆశీర్వాదం ఉంటే అన్ని బాగా అవుతుంది సార్. సార్ మా భార్య మాట్లాడుతుంది సార్. నమస్తే సార్, మా ఆయన మిమ్మల్నే కనురిస్తారు సార్. థ్యాంక్ యూ సార్. మీ ఆశీర్వాదాలు ఉంటే మేము బాగుంటాం సార్. సరే సార్. మా కొడుకు ఇక్కడ ఉన్నాడు సార్, మా శ్రీనివాస్ అనేసి, మా అన్న కొడుకు. సార్ నమస్కారం సార్. సార్ నేను ప్రింటింగ్ ప్రెస్ లో వర్క్ చేస్తున్నాను సార్. సార్ దిలీప్ సార్ కుప్పంలోనే సార్. సార్ పెద్ద పిల్లోడు వచ్చినాడు ఈ రోజు నన్ను చూసుకోపోయేకి. శనివారం హాలిడే అనేసి, దిలీప్ మూర్తి అనేసి. ఇస్తాను సార్. అవును సార్. హలో సార్, బాగున్నారా సార్? నమస్కారం. సార్ బాగున్నాను సార్. సార్ సార్ చదువుకుంటా సార్. అన్నయ్య ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. లవ్ యూ లాట్ సార్.